శ్రీ వారాహి మాత్రే నమః. చాలా మంది కందదీపం గురించి నన్ను చాలా సందేహాలు అడుగుతున్నారండి. వాళ్ళందరి కోసం ఈ వీడియో చేస్తున్నామండి. మీరు ఒక కందను తీసుకొని శుభ్రంగా కడిగేసుకొని దానికి బొల్లులు లేకుండా పసుపు రాసి కంద చుట్టూ బొట్లు పెట్టి ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొన్ని బియ్యం అయితే వేసి ఆ బియ్యం పైన ఒక తమలపాకును ఉంచి తమలపాకు పైన గంధం అక్షంతలు పసుపు కుంకుమ వేసి ఈ కందనైతే ఉంచాలండి. ఈ కందను వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలో కోసి దానిలో అయితే ఆవు నెయ్యి వేసుకొని 5 ఎర్రవొత్తులు వేసి వెలిగించాలండి. సాక్షాత్ ఈ కందదీపం అమ్మవారి రూపంగా భావించాలండి. ప్రతి ఒక్కరికి అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుందండి. మీరు ఏ కోరికనైతే అనుకుంటున్నారో ఈ దీపం వెలిగించాక అక్కడ అమ్మవారికైతే నివేదించుకోవాలండి. ఈ కందదీపం వెలిగి మొత్తం కొండెక్కిన తర్వాత ఆ కందనైతే మనం పారే నీరులో గాని సముద్రంలో గాని వేస్తే మంచి ఫలితం అయితే ఉంటుందండి. మీరందరూ కూడా కందదీపాన్ని వెలిగించుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని మనసారా కోరుకుంటున్నామండి. శ్రీ వారాహి మాత్రే నమః.